అన్నా నమస్తే. మరి నిన్నటి వరకు వైసీపీ నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ట్రోలింగ్ చేశారు. మరి ఈరోజు ఏం మాట్లాడతారనుకోవాలంటారు వాళ్ళు? మాకు 30,000 పడినాయి కాబట్టి 15,000 ఎందుకు ఇంటికి ఇప్పుడు 30,000 45,000 కూడా పడిన రోజులు ఉన్నాయి. అది మరి దానికి వాళ్ళ సమాధానం ఏమిటో వాళ్ళే చెప్పాలా. అది మరి ఎందుకని అంటారు? మరి ఇంత దారుణంగా మరి ట్రోలింగ్లు చేసింది వాళ్ళకి వేస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు కదా. వాళ్ళలోనే ఇప్పుడు డబ్బులు పడితే మరి ఇప్పుడు ఎవరేమంటున్నారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళకు కూడా డబ్బులు పడినాయి కదా, వాళ్ళకి వీళ్ళకనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి పిల్లలకి డబ్బులు పడినాయి ఇప్పుడు. మరి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి 15 అంటారా, 30 అంటారా, 45 అంటారా, వాళ్ళకే తెలియాలా. వాళ్ళ విఘ్నతగా వదులుతున్నాము. నా పేరు బొమ్మి పద్మ. నేను బొబ్బిలి మున్సిపాలిటీలో ఉన్నా. మాది కంచర్ వీధి, ఓంకర్ థియేటర్, 8వ వార్డు. నాకు 3 పిల్లలు. మా పెద్ద పాప మాణిక్య, శ్రీవల్లి, మేఘమాల. మాకు తల్లికి వందనం 45,000 ఈరోజు జమ అయ్యింది. దానికి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నా. దీనికి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు బేబీ నాని కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. దీనివల్ల మా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీనిపైన ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. నమస్కారం సార్, నా పేరు ముదివేటి ఈశ్వరమ్మ. మాది సమయపల్లి మండలం, నాగిరెడ్డిగారిపల్లి పంచాయతీ, బనకాడపల్లి విలేజ్. నాకు 3 పిల్లలు. లాస్ట్ ప్రభుత్వంలో అమ్మఒడి ఒక పాపకే పడింది. ఈ ప్రభుత్వంలో 3 పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం పడింది సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సార్ గారికి, మంత్రివర్యులైన రామప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే షూసు, బుక్కులు, బ్యాగులు, బెల్ట్లు అన్ని నాణ్యమైనవి ఇచ్చినారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మాది పాలపట్నం నియోజకవర్గం అండి. గత ప్రభుత్వంలో ఒక పథకం అమ్మఒడి ఇచ్చారు అక్కడికి. మేము చాలా ఇబ్బందికరం పడిపోయాను. ఈ ప్రభుత్వంలో 39,000 రూపాయలు పడుతున్నాయండి. చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇంతకు ముందు జగనన్న గారు అమ్మఒడి పథకం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానన్నారు. కానీ ఒక పాపకే పడినాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తానన్నారు. అలాగే మా 3 పిల్లలకి పడినాయండి ఆ డబ్బులు. మొత్తం సంతోషంగా ఉంది. మాకు ఈ విధంగా సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. మీకు సంతోషంగా ఉందా? ఇంతకుముందు మీ 3 పిల్లలకి వేసారా జగన్ గారు? ఇప్పుడు మీ 3 పిల్లలకి పడియా? ఇది తల్లికి వందనం పడిందా? ఒకరికా ఇద్దరికా? ఇద్దరికి పడిందండి. గత ప్రభుత్వంలో అమ్మా ఒకరికే పడిందండి. ఇప్పుడు ఇద్దరికి పడింది. సంతోషంగా ఉన్నారా? పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? పోరంకిలో చైతన్య స్కూల్ అండి. బాబు గారి కృతజ్ఞతలు చెబుతారా? చెప్తామండి. అన్న నమస్తే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఎలా ఉంది వ్యవసాయం అసలుకి? ఈ సంవత్సరం బాగాలేదండి. మిర్చి దిగుబడులు కొద్దిగా తగ్గినాయి. అది దాని వల్ల మళ్ళీ రేట్లు లేదు. మరి చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడే రేటు పడిపోయింది, నేను ఉన్నప్పుడు అంతా బాగుంది అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అది వాస్తవమేనా? రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు మోసం చేస్తాం ఏమి ఉండదు. ఎక్స్పోర్ట్ ఆర్డర్ లేదు, దానికి రేట్ లేదు. ఎక్స్పోర్ట్ ఆర్డర్ వల్లే అంటారా? అవునవును. మరి మద్దతు ధర ప్రకటించారు కదా, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? మరి అంతకంటే తక్కువ కొనుక్కొని ఉండడానికి మద్దతు ధర ప్రకటించారు. జరగట్లేదు అనుకుంటా అండి. అంటే మద్దతు ధర మీద పెంచుకుంటున్నారు కొద్దిగా. చివరికాయలు వచ్చేదానికి రేటు తక్కువ, ఎక్కడైనా క్వాలిటీని బట్టి కొంటారు. మరి కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసింది, వాళ్ళకి ఇస్తామన్న ఏమి హామీలు ఏమి అమలు చేయట్లేదు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? లేదు, రైతులు మోసం అనేది చేయరు, ఎప్పుడు చేయరు. రైతు భరోసా ద్వారా 20,000 ఇస్తామన్నారు. ఆ 20,000 కూడా ఇవ్వలేకపోతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి 20,000 అంటే 6,000 మోడీ అని 14,000 కలిపి ఇస్తా అన్నాడు. రేపు వచ్చే నెలలో ఇస్తాను అంటున్నాడు. మరి వచ్చే నెలలో నమ్మకం ఉందంటారా మీకు? ఒక నెల అటు ఇటు ఇస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తుంది ఏంటంటే, నేను ఉన్నంతకాలం బటన్ నొక్కాను, అందరూ ప్రశాంతంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో బటన్ నొక్కడం కార్యక్రమం లేకుండా పోయింది అంటున్నాడు. సరే, వాళ్ళు చేసిన అవినీతి కూడా చెప్పమను. అవినీతి అంతా వీళ్ళే చేశారు, మేమేం చేయలేదు అంటున్నారు. అట్నే ఉండేది లేదు, జనాలకు తెలుసులే కానండి. మామూలు అవినీతి చేయలేదు వాళ్ళు. ఇసుకలో కానీ, లెక్కర్లో కానీ, మైనింగ్ కానీ, ల్యాండ్లు కానీ
ఏది ఎంత వేల ఎకరాలు దోచారు. అన్నీ బయటపడుతున్నాయిగా చూస్తాం అంతేనండి. అన్నీ బయటపడుతున్నాయి. అవును, పడతాయి. అన్ని తప్పుడు కేసులు మా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు కదా, మరి నిరూపణ అయినప్పుడు చెప్పమని అన్నమాట. తప్పుడు కేసులు ఎట్టుంటే ఎవరో పెడతారని. వాళ్ళు చేసిన వీళ్ళు చేస్తున్నారంటే ఎట్టుండిద్ది? వాళ్ళు చేసిన పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఎట్టుండిద్ది స్వామి? ఈ కూటమి ప్రభుత్వమే దోచుకోవడానికి వచ్చింది ప్రజలను అంటున్నారు కదా, మరి ఏం లేదు, దోచుకోవటం ఏమి ఉండదు. మామూలుగా దోచుకోవాలి వాళ్ళు. ఇసుకలో కానీ ఎక్కడికక్కడ మొత్తం తన వాళ్ళకి ఇచ్చుకొని చేసుకున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతకంటే దారుణంగా ఉంది. అసలుకి ఆ రైతులకు అందాల్సినవి కానీ లేదంటే సంక్షేమ పథకాలు కానీ ఏమి ఇవ్వకుండా అందరినీ మోసం చేసింది అంటున్నారు కదన్న. మరి అది అసంతృప్తి ఉంది కానీ పథకాలు ఇస్తానంటున్నాడు, మరి లేట్ అవుతున్నాయి. లేట్ అవుతాయి అంటారు. లేట్ అయినా సరే ఇస్తాడంటారు. మరి గడిచిన 5 సంవత్సరాల పాలనకి 10 నెలల పాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయన్న? ఏదండి, తాగుబోతాడు కొంపలు నాశనం చేసిన తర్వాత బాగుపడడం ఎట్టుండేది అట్లా ఉంది ఇప్పుడు మొదలు. ఇప్పుడు తాగుబోతాడు కొంపలు నాశనం చేసి తర్వాత బాగుపడలేదు, నా ఫ్యామిలీ పోయిందని అంటే ఎట్టుండిద్ది? ఇప్పుడు మొత్తం బాకీలు చేసి ఏం ఎక్కడ పుట్టకుండా అంతా ఆగం చేసి చేస్తే ఎట్టుండిద్ది? చేస్తున్నారు, రోడ్లు వేసారు, అంతా చేస్తున్నారు. రోడ్లు వేసారు. ఈ రోడ్లు వేయడంలో కూడా ఏమీ లేదు అసలు. ఇదంతా అంబక్కు వరకు అంటే నేను తిరగట్ల రోజు రోడ్డు మీద వాళ్ళు ప్యాచ్లు అయితే 3 నెలలకు లేచిపోయాయి. ఇప్పుడు ఇది చూడమని ఆడ ఒళ్ళు గొల్ల అయ్యేది. చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అయితే చేసిద్దని నమ్మకం ఉందంట. అవును, డెవలప్ చేయాలి కండి ఎవరైనా. ఇప్పుడు స్టేట్కి ఇన్కమ్ రానియకుండా లెక్కర్లు కానీ దేనికి పెట్టినా కూడా స్టేట్కి ఇన్కమ్ రాక పక్కదారి పట్టించాడు. ఇప్పుడు ఇన్కమ్ తెచ్చే మార్గాలు చూస్తున్నారు కానీ ఏం చేయలేదు, ఇన్కమ్ రాలేదంటే అట్టా. ఇన్కమ్ అంటే కనుక వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది, వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకోవడానికే ఇన్కమ్ అంటున్నారు. గత ప్రభుత్వం చేసినట్టు పారదర్శకంగా పరిపాలన లేదంటున్నారు కదా, మరి ఎందుకు లేదు? ఉంటుంది. అది దోచుకోవడం అంటే ఎక్కడో చోట ఉంటారండి. వాళ్ళంటే బ్యాచ్ అది అసలు మామూలు బ్యాచ్లు కాదు. మరి ఓవరాల్గా ఏం చెబుతారు? మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది కంప్లీట్గా సంవత్సరంలోనే అంటున్నారు కదా, నిజమేనా అంటారా? ఏం లేదండి, పథకాలు రాలేదన్న వాళ్ళు కొద్దిగా వ్యతిరేకత ఉండొచ్చాము కానీ బాగానే ఉంది. పథకాలు కూడా కొద్దిగా వెనకాడాడు కానీ ఆయన అప్పు చేసి పథకాలు ఇచ్చాడు. ఆ అప్పులు బయట పెట్టనీలే ఎంతైనా కానీ. ఇప్పుడు అప్పు లిమిట్ ఉండేది కానీ ఎంతనే, మరి మొత్తం అప్పులు ఇప్పించేసి మరి సంక్షేమం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎక్కువ అప్పులు చేస్తున్నాడు, సంవత్సరంలోనే 1,50,000 కోట్లు అప్పు చేశాడు. అదంతా రాజధానికి ఒక్కదానికి చేస్తున్నాడు తప్పితే పథకాలు ఇవ్వట్లేదు అంటున్నాడు కదన్న. మరి పథకాలు ఇస్తానంటున్నాడు కానీ రాజధాని అంటే రాజధాని లేకుండా అసలుకి ఇప్పుడు హైదరాబాదు ఇప్పుడు కూడా చాలా ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ తోటి కేసీఆర్ కానీ ఎవరైనా బాగుపడ్డారు ఆ రకంగా. ఈయన ఇన్కమ్ లేకుండా పథకాలు ఒకటి ఇచ్చి ఓట్లు బ్యాంకు తోటి చూసుకొని దోసుకుందాం అనుకుంటే ఎట్లా సరిపోద్ది? మళ్ళీ 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి నేనే అధికారంలోకి వస్తానంటున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఏమంటారు? అది ప్రజలే నిర్ణయిస్తారు స్వామి, ప్రజలే నిర్ణయిస్తాం సార్. ఇప్పుడు నా ఉద్దేశం అయితే రాడు, ఎందుకంటే బుర్రన్న వాళ్ళు ఆలోచిస్తారు కండి. మన బ్యాచ్ బాగుపడి 1,000 కోట్లు సంపాదించాలా? జనంకి అవసరం లేదా? వైసీపీ ప్రభుత్వంలో పొలాలు కానీ ఏ రేట్లు ఏముంటాయి, చాలా ఇబ్బంది పడ్డారు. ఇదంతా ఒక ఎత్తు అసలుకి. మరి జగన్మోహన్ రెడ్డి అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఏంది? 2 నెలల్లో 2 సంవత్సరాల కాలం మైండ్కి ఏమంతా ఏముండదు. మనం వస్తున్నామంటే జనం నిజం అనుకుంటారు. ఏదేముండదు. మళ్ళీ జనాల్లోకి వస్తాను, జనంలోంచి జనం సమస్యల కోసం పోరాటం చేస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్. చేస్తే మంచిదేగా. వస్తాడంటారా? వచ్చి చేయమనండి, ఎవరు వద్దన్నారు? ఎవరైనా ప్రతిపక్షంగా చేయాలిగా. సమస్యలు ఉంటే పోరాడమని ఎవరు వద్దన్నారు? అంత సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా ఇప్పుడు పోరాటం చేసే అంత సమస్యలు? ఇప్పుడేముండే ఏం లేవండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా దేనికైనా వస్తుంటే ఇంటికాడ అరెస్ట్ చేశారు కండి. ఇప్పుడు లీడర్స్ని ఇంటికాడ అరెస్ట్ చేసి పానీకుండా చేశారుగా. వీళ్ళని కూడా అంతే అరెస్ట్ చేస్తున్నారు. అదేం ఉండదు.